ఓకే. బేసిక్గా అందరికీ ట్రామా తగ్గాలి, పెళ్ళిళ్ళు చేసుకోమని ఫోర్సులు చేయొద్దు, పిల్లల్ని కనొద్దని పిల్లలు కనమని ఫోర్స్ చేయొద్దు. అసలు పిల్లల్ని కనాలంటే నేను చెప్తా, నన్ను అడుగుతారు నువ్వు ఇంకా 40కి వచ్చినావు పిల్లల్ని కనలేదంటే, ఇప్పుడు నా 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 ట్రామాలు నాకు ఉన్నాయి, నేను అందులోంచి ఇప్పుడు హీల్ అవుతున్నా. లాస్ట్ ఇయర్ థెరపీకి వెళ్ళి 39 థెరపీకి వెళ్ళిన తర్వాత ఓహో ట్రామాలు ఇలా ఉంటాయా, ఓహో అమ్మయ్యా నాకు పిల్లలు లేరు అనుకున్నా. ఇప్పుడు నేను నా రిలేషన్షిప్లో సేఫ్టీ లేదు, నా ఇంట్లో నాకు సేఫ్టీ లేదు, నా సొసైటీలో నాకు సేఫ్టీ లేదు. ఇన్ని చెప్పా కదా, ఇంట్లో మా అమ్మ వాళ్ళ దగ్గర సేఫ్టీ లేదు, నా రిలేషన్షిప్స్ అన్నీ బ్రేకప్స్ అయిపోయాయి, సొసైటీలో వస్తే రేప్ అటాక్లు అవుతున్నాయి, ఎక్కడ సేఫ్టీ లేదు. ఇందులో నేను ప్రాణంని తీసుకొచ్చి ఇంత అన్సేఫ్ వరల్డ్లో పెడితే గ్యారంటీ లేదు కదా సేఫ్టీకి. సో నేను ఎప్పుడైతే నా రిలేషన్షిప్లో, నా ఇంట్లో, నా సొసైటీలో సేఫ్గా ఫీల్ అవుతా, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఒక పిల్లలు పుడితే మా పేరెంట్సే కాదు ఊరు పెంచుతుంది పిల్లలని ఒక సామెత ఉండేది పాతకాలంలో. సో నీ ఊరు సేఫ్గా ఉందా, నువ్వు ఇల్లు సేఫ్గా ఉందా, రిలేషన్షిప్ సేఫ్గా ఉందా, అప్పుడు పిల్లల్ని కనాలి. అది డిసైడ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు హైదరాబాద్లో చదువుకొని జాబులు చేసి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చిన అమ్మాయిలకి మాత్రమే ఈ ఫ్రీడమ్ ఉంది. ఇంకా ఊళ్ళల్లో పోతే పిల్లలు ఎప్పుడు ఇది ఫోర్స్ చేస్తూనే ఉంటారు. హైదరాబాద్లో కూడా నడుస్తున్నాయి ఇంకా. సో ఎప్పుడైతే డెసిషన్, ఇప్పుడు ఆడదానికి ఎందుకు ప్రెగ్నెన్సీ వచ్చే హక్కు ఇచ్చిందంటే, ఆడదానికి ఇంట్యూషన్ ఎక్కువ. ఆ ఇంట్యూషన్ షార్ప్గా పనిచేయాలంటే సేఫ్ ఫీల్ అవ్వాలి. సో